ఏముంది దీనివల్ల అందరూ పనిష్మెంట్ తీసుకోవాలక్క. అరే ఆగండి. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను ఓ తెగ భయపడిపోతున్నారు. అయినా ఎవరు చెప్పకుండా అసలు మిస్ అమ్మకి నిజం ఎలా తెలుస్తుంది? నువ్వు కాల్ చేసి మాట్లాడదామని చెప్పావు కదా, ఆ చెత్త ప్లాన్ వల్ల తెలుస్తుంది. తనకి నిజం తెలిస్తే బాధపడుతుందనే కదా డాడ్ మిస్ అమ్మకి అమ్మ గురించి నిజం చెప్పొద్దని చెప్పారు. కాదని ఎవరన్నారమ్ము? మిస్ అమ్మ హ్యాపీనెస్ కోసమే కదా. మనమందరం మిస్ అమ్మని ఆర్జే భాగి అని తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నాం. మీరేం టెన్షన్ పడకండి, మిస్ అమ్మకి నిజం ఎప్పటికీ తెలియదు. ఒరే ఆకాష్, ఫోన్ ఇరా. ఇప్పుడు నేను ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా, మీకు ఓకే కదా? అండి కాదు అక్క. నేను నీకు అక్కనని ఎప్పుడో ఫిక్స్ అయిపోయా, నువ్వు కూడా అయిపో. నేను ఫెవిక్విక్ లాంటి దాన్ని, ఒక్కసారి అంటించుకుంటే వదిలించుకోవడం చాలా కష్టం. అలా చనిపోయినట్టు కలిస్తే ఆయుష్ పెరుగుతుందని మా నాన్నగారు చెప్పేవారు. మీరు మీ ఫ్యామిలీతో ఎప్పటికీ ఇలానే సంతోషంగా కలిసి ఉంటారు. తనే ఎవరు? రవి, నమస్తే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఈ ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది రవి, రిపేర్ చేసి లాక్ ఓపెన్ చేయాలి. సరే సార్, ఒక 5 నిమిషాలు. ఎక్కడికి తీసుకొచ్చావేంటి మను? బాబ్జీ ఫోను ఆ షాప్లో రిపేర్ చేయించి లాక్ ఓపెన్ చేపిస్తున్నారు. వాడి వెనుకున్నది నేనే అని ప్రూవ్ చేసే ప్రతి ప్రూఫ్ ఆ ఫోన్లోనే ఉంది. పోలీస్ అక్కడే ఉన్నాడు కదా, పైగా మనల్ని చూస్తే గుర్తుపట్టేస్తాడు కదా మను. అందుకే గుర్తుపట్టకుండా వెళ్తున్నాం. తీసుకో.
నువ్వు వెళ్ళి పోలీస్ని డైవర్ట్ చేయి. సరే. నేను వెళ్ళి ఏదో విధంగా ఆ ఫోన్ని దొంగతనం చేస్తాను. సరే. హలో హలో. సార్ ఆ, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రాదు, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. సరే. ఆ, హలో. అమ్మయ్యా, అమ్మయ్యా. మనకి ప్రాబ్లం లేకుండా వాడే పక్కకి వెళ్ళిపోయాడు. పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ అన్నా, ఏం కావాలి మేడం? ఈ ఫోన్కి ఇయర్ ఫోన్స్ కావాలి. ఒక నిమిషం. ఏమొద్దు, తర్వాత తీసుకుంటాను. పోనీరా పోనీరా, త్వరగా పోనీ. పోనీ పోనీ పోనీ. అయ్యో, ఏమైంది మను? ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వచ్చావు? ఆ ఫోన్ని ఎవరు దొంగతనం చేశారు చిత్ర? ఎవరే ఉంటారు మను? నన్ను ఫోన్ చేసి బెదిరిస్తున్న వాడి మీదనే నాకు డౌట్గా ఉంది. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళి ఉంటాడు. వాడికి నాకు అమరేంద్రకి తప్ప ఆ ఫోన్ గురించి ఇంకెవ్వరికీ తెలీదు. అయ్యో, ఫోన్ తీసుకెళ్ళింది బ్లాక్మెయిల్ చేసిన వాడు కాదని చెప్తే ఎలా తెలుసని తీగలాగితే డొంకంతా కదిలిపోతుంది. అది కాదని చెప్పలేను, నిజం చెప్పలేను. సరిపోయింది. ఇక్కడికి ఛార్జింగ్ పెట్టా. రవి ఫోన్ రెడీ అయిందా? సార్ ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టాను సార్. ఇద్దరు కస్టమర్లు వస్తే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఈ లోపు ఎవరో ఫోన్ తీసుకెళ్ళిపోయారు సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఫోన్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? అది కేసుకి అంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్. నీకు తెలుసా వచ్చిన కస్టమర్స్ ఎవరు? ఇద్దరు లేడీస్ వచ్చారు సార్, బురకా వేసుకొని వచ్చారు. ఇప్పుడే ఇలా వెళ్ళిపోయారు. పోలీస్ వస్తున్నాడు, పద వెళ్దాం. చెప్పు రవీంద్ర. ఫోన్ రిపేర్ షాప్ నుంచి ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్. చుట్టూ వెతుకు రవీంద్ర. వచ్చిన ఎదురు ఎవరో నాకు తెలియాలి. ఓకే సార్. ఛా, హలో ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి. సరే, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, రిటర్న్ వస్తున్నాను. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సారీ సార్. ఏమైంది? ఫోను పోయింది సార్. సర్వీస్ సెంటర్లో ఎవరో ఫోన్ని దొంగతనం చేశారు సార్. ఎవరో ఏంటో ఎంక్వైరీ చేస్తున్నాం సార్. బాబ్జీ వెనుకున్న వాళ్ళని కనుక్కోవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఇన్స్పెక్టర్, అది. దాన్ని ఎలా అంత కేర్లెస్గా పోగొట్టారు?
ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఫోన్ దొంగతనం చేసింది ఎవరైనా మేము వదిలిపెట్టాం సార్. మేడంని చంపింది బాబ్జీ అని ప్రూవ్ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి సార్. వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాడి వెనక ఉన్న వాళ్ళ పేర్లన్నీ వాడితోనే చెప్పిస్తాను సార్. నన్ను నమ్మండి. ఓకే, నేను నా ఫ్యామిలీ ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నా. బాబ్జీ కేస్ ప్రతి విషయం నాకు అప్డేట్ చేయండి. షూర్ సార్. ఓకే. ఇదంతా చేస్తుంది ఎవరో కానీ చాలా అదృష్టవంతుల్లా ఉన్నారు సార్. ఈసారి కూడా తప్పించుకున్నారు. లేదు రాథోడ్, ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళని బయటికి రప్పించకుండా వదలను. 1 అవర్లో బయలుదేరుతున్నావు, ప్యాక్ చేసుకో. ఓకే సార్. మిస్ అమ్మ వెతికే కొడైకెనాల్ అక్క అమ్మే అని తెలిసిపోయిందేమో. అమ్మో, ఈ నిజం మిస్ అమ్మకు తెలియకూడదని మనకు తెలిసిన రోజే డాడీ స్ట్రిక్ట్గా చెప్పారు కదా. బాగి, మనం 1 అవర్లో స్టార్ట్ అవుతున్నాం. పిల్లలు అనామిక, మనోహరిని అందరినీ ప్యాక్ చేసుకోమని చెప్పు. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? బాగి, ఏంటి చెప్పగానే ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఇలా చేస్తుంది నువ్వేనా? బాగి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? చల్లగానే ఉందే, మరి ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదండి, బానే ఉన్నాను. ఈ మాటలోనే నువ్వు బాలేవని అర్థం అవుతోంది. బాగి, ఏమైంది చెప్పు. ఏం లేదండి, జస్ట్ హెడేక్గా ఉందంతే. అవునా? మరి ట్రావెల్ చేయగలవా? పోనీ ఫ్లైట్ క్యాన్సిల్ చేసి ఈవినింగ్ ఫ్లైట్కి బుక్ చేయమని చెప్పనా? వద్దండి, పర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకిక్కడ ఉండాలనే లేదు. ఇంకొంచెం సేపు ఇక్కడున్నా నేనేమైపోతానో నాకు తెలియడం లేదు. బాగి, ఎందుకు అలా అంటున్నావు? వెదర్ కూల్గా ఉంది కదా, నాకు ఇక్కడ పడలేదు, అందుకే అలా అన్నాను. అవునా? సరే సరే అండి. ఏమండి, ఆరో ఒక ఫోటో చూడొచ్చా? అలా అడుగుతున్నావేంటి బాగి? చూడొచ్చు, కానీ తన ఫొటోస్ అన్నీ హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నాయి. మనం ఇంటికి వెళ్ళాక చూడొచ్చు. సరే. బాగి, అందరినీ ప్యాక్ చేసుకోమని చెప్పు, మనం వెళ్ళిపోదాం. ఏమైంది? మిస్ అమ్మ ఎందుకు అదోలా ఉంది?
అమ్మ చెప్పినట్టు నువ్వు డాడీతో హ్యాపీగా ఉండు బాగి. అంజు ఏంటి నువ్వు అసలు గేమ్కి వెళ్ళకపోతే ఇలా డిస్టర్బ్ చేస్తావా? మీరు ఫీల్ అవ్వకండ్రా, నేను వెళ్ళి వేరే గేమ్ తెస్తా. ఏంటి నువ్వు ఒక్కసారి కూడా చీటింగ్ చేయకుండా ఆడలేవా? ఏంట్రా ఇది మిస్ అమ్మా? అక్కడే అయిపోయావి, రా. ఏమైంది మిస్ అమ్మా? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఏమైంది మిస్ అమ్మా? ఎందుకు అలా డల్గా ఉన్నావు? నేను అభిమానించిన అక్క పిల్లలా వీళ్ళు. ఇందుక నా ప్రయాణం ఎక్కడో మొదలై వీళ్ళ దగ్గర ఆగిపోయింది. అరుంధతి అక్కని కలవడానికి కొడైకెనాల్కి వస్తున్నాను అనుకున్నాను, కానీ ఇలా అక్క తాళి నా దగ్గరికి చేరడానికి ఇంత దూరం వచ్చాననుకోలేదు. ఏమైంది మిస్ అమ్మా? ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నావు? ఏం లేదు, మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి. మిస్ అమ్మా, నువ్వు హ్యాపీగానే ఉన్నావా? అంటే నువ్వు కలవాలనుకున్న అక్కని కలవలేకపోయినా ఫోన్లో మాట్లాడవని హ్యాపీ అయ్యావు కదా, ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నావా? ఏమైంది మిస్ అమ్మా? ఎందుకు బాధపడుతున్నావు? ఫోన్లో మాట్లాడినందుకు హ్యాపీగా లేవా? ఆవిడ్ని కలవలేకపోయినందుకు నువ్వు బాధపడుతున్నావా? లేదు, ఇవి కన్నీళ్ళు కాదు, హ్యాపీ టీయర్స్. ఆవిడ పిల్లలతో ఫోన్ మాట్లాడా కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆవిడ్ని కలవలేకపోయినందుకు నువ్వేం బాధపడ్డం లేదా? మన తలరాతలో రాసలేని దాని గురించి ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు కదమ్మో. సరే సరే, మీరు రెడీ అవ్వండి. అక్క, ఇంకో 1 అవర్లో మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మీరు కూడా లగేజ్ ప్యాక్ చేసుకోండి. సరే భాగి. నేను చెప్పానా మనం ఫోన్ మాట్లాడితే మిస్ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని? ఇప్పుడు మీరే చూసారు కదా, దట్ ఈజ్ అంజు. మిస్ అమ్మకి కొంచెం అనుమానం వచ్చినా అమ్మ చనిపోయినందుకు ఇంతకంటే ఎక్కువే బాధపడేది. అవునంజు, ఇంకెప్పుడు భాగి గారితో ఫోన్ మాట్లాడకు.
అరుంధతి మేడం చనిపోయారని తెలిస్తే తను తట్టుకోలేరు. సరే చేయను. మిస్సమ్మ బాధపడుతుందంటే అస్సలు చేయను. గుడ్ గర్ల్. ఇలారా. నా ఒక్కదాని కన్నీళ్ళ గురించి ఆలోచించి మీరందరూ ఎంత కష్టపడుతున్నారా? ఇంత చిన్న వయసులో అంత బరువైన నిజాన్ని గుండెల్లో మోస్తూ నా సంతోషం గురించి ఆలోచిస్తున్నారా? ఎలా నేను ఇంత ప్రేమని సంపాదించుకోగలిగాను?